తీసుకొచ్చానండి. ఈ వేస్ట్ మెటీరియల్ని మనం ఏ విధంగా మన గార్డెన్లో ఉపయోగించవచ్చంటే నేను చెప్తానండి. వీటికి 4 హోల్స్ కొట్టానండి. 4 హోల్స్ కొట్టేసి ఈ కొబ్బరి చిప్పల్ని ఇలా ఈ విధంగా మనం పెట్టాలి. ఇలా ప్రతి ఒక్క హోల్ దగ్గర మనం ఇట్లా వీటిని పెట్టేసేసి కొంచెం మట్టి పోయాలండి. ఇలా అవి కదలకుండా కొంచెం మనం ఇలా మట్టి పోసేయాలి. వేస్ట్ను ఉపయోగించి మన గార్డెన్లో మొక్కలను ఏ విధంగా పెట్టాలో చెప్తున్నానండి. ఇవి పారేసే చెత్త పుట్టాలి. ఈ వేస్ట్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఆ కొబ్బరి డబ్బలు కదలకుండా మట్టి వేసానండి. మట్టి వేసిన తర్వాత ఒక లేయర్ మనం ఈ చెత్తను కూడా ఇలా ఎండిటాకును కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మళ్ళీ ఒక లేయర్ మనం ఇలా మట్టిని వేసేద్దాం. అలా ఇట్లా దీన్ని కూడా మనం అదే విధంగా 4 హోల్స్ కొట్టాం. ఈ కొబ్బరి డొప్పని పెట్టాము. దీనిపైన మనం ఒక లేయర్ ఇలా కదలకుండా మట్టిని వేద్దాం. ఇలా మట్టిని వేసేసి, ఎందుకంటే ఆ పెంకు కదలకుండా మట్టిని వేయాలి. ఓళ్ళు మనకి పూడుకోకుండా. అప్పుడు దీనిపైన మనం కొంచెం ఈ చెత్త గార్డెన్ ఆకులు ఇవి కూడా ఈ గార్డెన్ ఆకులను కూడా మనం ఇలా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా మనం ఈ బకెట్ని కూడా అలాగే, ఇది కూడా వేస్ట్ మెటీరియలేనండి. నాకు హోల్స్ 4 బకెట్లు వేస్ట్గా మన గార్డెన్లోకి వచ్చినాయి ఈరోజు. దీన్ని ఈ విధంగా మనం పాడేసే బకెట్ వేస్ట్ను ఉపయోగించి కొనుక్కురాలేదండి. ఇవన్నీ చెత్తబుట్టలే. ఈ విధంగా మనం మట్టి ఈ హోల్స్ కదలకుండా మనం ఇలా వేసేద్దాం. చూడండి ఏ విధంగా ఆ డ్రైనేజీ హోల్స్ అనేవి పూడవకుండా మనం మట్టి వేయాలి. వాటి మీద వేసేసిన తర్వాత మనం మళ్ళీ ఒక లేయరు ఇలా ఈ కొబ్బరి పీసు ఇలాంటి ఆకులు, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనం దీనిలో వేసేద్దాం. ఇట్లా వేసేసుకోవాలి. ఈ ఆకులు కూడా ఈ ఆకులను కూడా మనం ఈ విధంగా వేసేద్దాం. ఇట్లా వేసేసుకుని ఇలా ఈ 4 వాటిల్లో కూడా మనం ఇలా నింపేసుకోవాలి. ఇలా నింపేసుకున్నామండి. దీనికి కూడా మనం హోల్స్ కొట్టాము. ఇలా ఈ కొబ్బరి డొప్పల్ని కూడా మనం పెడుతున్నాం. 4 వైపులా పెట్టేసి ఇలా ఈ విధంగా మట్టి కదలకుండా వేస్తున్నాను. వేస్తున్నానండి. మట్టి కదలకుండా కూడా ఆ హోల్స్ అనేవి కదలకుండా కూడా మనం వేస్తున్నాం. వేసి ఇప్పుడు పైన ఇలా ఆకులు ఇలాంటి కొబ్బరి పీసు, నానిన కొబ్బరి పీసు కూడా మనం వేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకోవాలి. ఇలా పైన ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను దేని కొరకు చూపిస్తున్నానంటే, మన ఇంట్లో వేస్ట్గా పడేసిన మెటీరియల్ని, చెత్త బుట్టల్ని ఉపయోగించి మన గార్డెన్లో మొక్కల కొరకు 4ని రెడీ చేస్తున్నా. 4ని ఏ విధంగా రెడీ చేస్తున్నాను, హోల్స్ కొట్టాను. ఆ హోల్స్ దగ్గర, ఆ డ్రైనేజీ హోల్స్ దగ్గర పూడకోకుండా కొబ్బరి పెంకుల్ని పెట్టాను. వాటిపైన మట్టి వేశాను. మట్టి వేసి కొన్ని వాటర్ దింపుకొని పైన ఆకుల్ని, చెత్త ఇలాంటి ఎండిపోయిన ఆకులను కూడా వేశాను. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే, ఈ 4టిని కూడా మన గార్డెన్లో ఒక పక్కన పెట్టేసి రోజు మనకి కిచెన్ వేస్ట్, మన ఇంటి కిచెన్ వేస్ట్ని రోజుకు కొంచెం వేసి కొంచెం పైన మట్టి వేసుకోవచ్చు. అట్లా ఈ 4టిని కూడా ఇది నిండే సరికల్లా ఒక్కొక్కటి కూడా లైన్గా మనం ఇది ఒకరోజు వేసుకోవచ్చు, అది ఒకరోజు వేసుకోవచ్చు. మన కిచెన్లో
వచ్చిన వేస్ట్ని నాలుగిట్లో ఒక్కొక్క రోజు మనం నింపుకుంటూ కొంచెం మట్టి పైన వేసేసుకుంటే మనకి ఒక నెల 2 నెలల్లో నెల రోజుల్లోనే మనకి చక్కగా కంపోస్ట్ అయిపోతుంది. దానిపైన మనం కొంచెం ఎరువుని వేసుకుని మొక్కని పెట్టుకోవచ్చు. అలా నానిపోయి ఉంటుంది కదండి, మనం మొక్కలు కిచెన్ వేస్ట్ కూరగాయలు తుక్కంతా ఇందులో వేసేసుకుని పైన మట్టి వేసిస్తాం. ఎప్పటికప్పుడే అట్లా రోజుకు కొంచెం మన ఇంట్లో వచ్చేదంతా ఈ 4 కుండీల్లో వేసేసుకుంటూ పైన మట్టి వేస్తే చక్కగా ఈ కుండీలు 4 రెడీ అయిపోతాయి. ఈ విధంగా కూడా మనం ఈ కంపోస్ట్ని ఈ విధంగా కూడా కూరగాయలు తుక్కుని ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లా ఒక 20 రోజులు నెల రోజులకి ఫస్ట్ వేసిందంతా మాగిపోతుంది. పైన మనం ఇచ్చే ఎరువులతో కొన్ని ఎరువుల్ని కలుపుకొని మొక్కను కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టాలని మన గార్డెన్లో ఈ 4 వేస్ట్ మెటీరియల్ని చెత్తబుట్టల్ని నేను ఉపయోగించి ఈరోజు కుండీలుగా మార్చానండి. చూడండి ఏ విధంగా దీని ప్రాసెస్ అంతా చెప్పాను. ఈ విధంగా 4 బకెట్లు నాకు కొనకుండా ఊరికే వేస్ట్ మెటీరియల్గా రూమ్ ఖాళీ చేస్తూ పోయి పడేసిన బకెట్లని నేను ఈరోజు మొక్కలకు ఈ విధంగా 4 నింపేశానండి. రేపటి నుండి మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా దీనిలో కొంచెం వేస్తాను, పైన మట్టి వేసిస్తాను. అట్లా రోజుకు కొంచెం ఈ 4 కూడా ఇది నిండిన తర్వాత ఒక లేయర్ మట్టి వేసుకుంటూ హాఫ్ వరకు వచ్చినాక ఇంకో దానిలో స్టార్ట్ చేస్తూ ఇలా ఈ 4 మనం మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తోటి చక్కగా 4 కిచెన్ వేస్ట్ వేసుకుంటూ ఒక లేయర్ మట్టి వేసుకుంటూ కొన్ని నీళ్లు జిమ్ముకుంటూ ఆ విధంగా చేస్తే ఈ లోపల ఉన్న మెటీరియల్ అంతా చక్కగా ప్రాసెస్ మంచిగా జరుగుతుంది. పైన మనం మొక్కను మళ్ళీ ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌ మేనూర్ ఇవన్నీ కలుపుకొని కొంచెం వేసుకుని పైన మొక్క పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేయాలని ఈ 4 కుండీల్ని కూడా నేను ఈ విధంగా కుండీలుగా మార్చి వేస్ట్ను ఉపయోగించి 4 కుండీలుగా నేను మన గార్డెన్లో పెట్టాలని ఉపయోగించానండి. ఇదండి ఈరోజు చక్కగా ఈ కుండీల్లో మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు. ఏదైనా మనం మొక్క గులాబీ మొక్కలేంటి, జామ మొక్కలేంటి, ఏదైనా సరే పెద్ద మొక్క పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు అనుకోకుండా నాకు ఈ 4 వేస్ట్ బకెట్లు నాకు దొరికినాయండి. వీటిని ఉపయోగించి నేను మొక్కలకని ఈ లైన్ అమ్మట వరుసనే పెడతానండి. మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా రోజు కొంచెం వేసేసి ఎండిటాకులు అవి ఇవి వేసి ఇది నింపేసుకుంటూ వీటి పైన ఒక నెల రోజులకి ఇదంతా మాగిపోయిన తర్వాత మొక్కల్ని రెడీ చేసుకోవటానికి కూడా ఇలా ఒక్కొక్క బకెట్ పెట్టుకుని మనం ముందే మట్టి సాయిల్ అంతా రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదండి. అదేవిధంగా ఈ ప్రాసెస్ని ఇలా చేయొచ్చు. ఇదండి నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉపయోగించి నేను ఇలా చేశానండి. ఈ వీడియో తెలియజేద్దామని నేను చేశానండి. ఇప్పుడు ఈ 4 ఇవన్నీ నాకు వంకాయ మొక్కలు, అన్నీ కనకాంబరాలు, మల్లె మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి నా గార్డెన్లో. ఇంకా లేని కొన్ని మొక్కలు తెచ్చుకొని రోజు నీళ్లు పోసుకుంటూ మన కిచెన్ వేస్ట్ వేసుకుంటూ మట్టి వేసుకుంటూ రోజు కొన్ని వాటర్ ఇస్తూ ఉంటే చక్కగా మాగిపోద్ది. పైన మనం మట్టి వేసుకోవచ్చు. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్